మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక సాయాన్ని 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలన్నారు సీఎం. నివేదికను వెంటనే రెడీ చేయాలన్నారు. భారీ వరుస సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల టైంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్స్ ని NDRF తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అక్షయ్, గడిచిన గంట సేపటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రులు అలాగే వివిధ శాఖల అధికారులు ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ ప్రాంతాలపైన అలాగే నష్టపరిహారం సంబంధించిన సమీక్ష సమావేశం కొనసాగుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపైన అలాగే ప్రాథమిక నష్టపరిహారం సంబంధించిన అంచనా పైన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపైన చర్చించారు. చాలా కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు అధికారులకు. అయితే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కొద్ది నిమిషాల క్రితమే సమీక్ష కూడా ముగిసిందని తెలుస్తోంది. వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్న భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలి. అలాగే కలెక్టర్ కూడా కాల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థను పటిష్టవంతం చేయాలి. అలాగే భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం 8 బెటాలియన్లకు సంబంధించిన పోలీస్ వ్యవస్థను కూడా NDRF తరహాలోనే శిక్షణ ఇవ్వాలని చెప్పి సీఎం సూచించారు. అలాగే వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రజలకు జరిగిన నష్టం పైన తక్షణమే అధికారులు స్పందించాలి, వారికి సహాయంగా ఉండాలని చెప్పి సూచించారు. వరదల్లో చనిపోయిన పశువులు అలాగే మేకలు, గొర్రెలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా నష్టపరిహారం చెల్లించాలని సీఎం అధికారులను సూచించారు. అయితే వరద నష్టం పైన కూడా కేంద్రానికి సమగ్ర నివేదికను అందజేయాలి. అలాగే ఈ నష్టపరిహారం సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, అలాగే ఏ ప్రాంతంలో నష్టం వాటిల్లిందో ఆ ప్రాంతాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించాలని సీఎం లేఖ రాశారు. అయితే జాతీయ విపత్తు పరిగణలోకి తీసుకునేందుకు అలాగే కేంద్రాన్ని కూడా కోరుతూ కూడా లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. అలాగే ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్, అలాగే సూర్యాపేట జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు కూడా 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే ఖమ్మం ప్రాంతానికి కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ నుండి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాసెప్ ట్యాంక్ PV ఎక్స్ప్రెస్ హైవే నుండి ORR మీదుగా ఖమ్మం బయలుదేరే అవకాశం కూడా కనిపిస్తుంది. సమీక్ష సమావేశం కొద్ది నిమిషాల క్రితమే ముగిసినట్లుగా సమాచారం అందుతోంది. ఏ క్షణంలోనైనా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు అలాగే మరికొంతమంది ఆ శాఖల అధికారులు, ముఖ్య కార్యదర్శి కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు పరిశీలిస్తే రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా దాదాపు 117 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి, రహదారులు తెగిపోయాయి. కాబట్టి వర్షం తగ్గుముఖం పడుతున్న క్రమంలో వెంటనే అధికారులు కావచ్చు అలాగే అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్నప్పటికీ కూడా అధికారులు అందుబాటులో ఉండి ముంపు ప్రాంతాల ప్రజలకు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయం అందించే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి, అందుబాటులో ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచించారు. అయితే ఆ గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. కాబట్టి అత్యధికంగా ఉమ్మడి మహబూబాబాద్ అలాగే నగర జిల్లాలకు సంబంధించి 33 గ్రామాలు అలాగే కరీంనగర్లో 20 గ్రామాలకు సంబంధించి ఏవైతే రహదారులు కట్ అయిపోయాయి వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. అలాగే అక్కడున్న ప్రాంత ప్రజలకు తక్షణమే సహాయం అందే విధంగా అలాగే వారికి అండగా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను వెంటనే అప్రమత్తం అవ్వాలని సూచించారు. ముఖ్యంగా నష్టపరిహారం కింద ఏవైతే ఉంటుందో చనిపోయిన కుటుంబాలకు మాత్రం 4 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయలు అందజేయాలని సీఎం సమీక్షలో సూచించారు. కాబట్టి సమీక్ష సమావేశం కూడా ముగిసింది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుండి రోడ్డు మార్గం గుడ్డ ఖమ్మం వెళ్లి బయలుదేరే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్షయ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.